భాగవత గేయమాలిక కృష్ణనామము భజన చేసెదమా జన్మ సుకృత మహామంత్రము కృష్ణనామము భజన చేసెదమా కృష్ణనామము భజన చేసెదమా జన్మ సుకృత మహామంత్రము కృష్ణనామము భజన చేసెదమా చిన్ని కృష్ణుని ముద్దు పదములు మదిని తలచిన శాంతి నొసగి బ్రతుకు రథమును స్థిరము చేసి నడుపగలిగెడి గొప్ప దైవము అమ్మవాణి పాదయుగలికి శిరసు వంచి ముందు మ్రొక్కెదా ఉమాదేవి సుతుని వేడి మదిని గురువును తలచి మ్రొక్కెద కృష్ణనామము భజన చేసెదమా జన్మ సుకృత మహామంత్రము కృష్ణనామము భజన చేసెదమా కలియుగమ్మున మానవులకు ముక్తి నొసగే భాగవతమ్మును రచన చేసిన వ్యాసమౌనికి శిరసు వంచి మ్రొక్కుచుంటిని బమ్మెరపోతన కవిత మహిమే తెలుగు భాషకు వన్నె తెచ్చెన లేక కృష్ణుని దివ్య చరితమే భాషకంతటి ఘనత తెచ్చెన ఏది ఏదో తెలియనంతటి భక్తి రసమౌ భగవతమ్మును రచన చేసి సిద్ధి పొందిన పోతనార్యుని దివ్య పదముల భక్తి అనడి పుష్పములను ఉంచి మ్రొక్కెద ఎల్ల వేళల కృష్ణనామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము లక్కమాంబ చిన్నతనయుడు పోతనాయను పేరుతోటి మంచి వర్తన కలిగి పెరుగుచు రామభక్తుడే కృష్ణ గాథను రాసి ఇచ్చి మోక్ష మార్గము చూపినట్టి పుణ్య పురుషుడు వేద సారమునెంతో నింపి మహాభారత రచన చేసిన వ్యాసమౌనికి లేసమైనను అంతరాత్మకు తృప్తి కలుగక లడిల్లెడి సమయమందున మౌని నారదుడొచ్చి నిలచి పుణ్య పురుష దిగులు చందకు పదము పదమున భక్తి నిండెడి ముక్తిను సగడి దివ్య కావ్యము వ్రాసి సిద్ధిని పొందుమనుచు స్వీయ చరితము చెప్పి వడలుచు భారతాదిగ గ్రంథములలో ధర్మమెంతగా విశదపరచిన జన్మధన్యత నొందగలిగెడి వాసుదేవుని దివ్య దర్శన భాగ్యమందడి విధములేదే కనుక ఇంకను యోగి పుంగవ భక్తులయ్యిన వారి చరితము నువ్వు వ్రాసి పొంగిపోవచ్చు ముందు వారికి చూపు మార్గము కృష్ణనామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము మిత్ర దుర్యోధనుని తొడలు విరగగొట్టి భీమసేనుడు కూల్చివేయగ కోపభూని ద్రోణపుత్రుడు అశ్వత్థామ పాండవులపై కక్షతోటి అపాండవమ్మును చేసి వేసెను పుత్రులందరూ మృతి చెందగ ద్రుపద పుత్రిక అమిత దుఃఖము అనుభవించుచు ద్రోణపుత్రుని చంపవలదని వేడుకున్నది కడుపు దుఃఖము బాధ ఏమిటో కన్న తల్లికి తెలుసు గనుక అట్టి బాధ ద్రోణ సతికి జరుగకూడదు అనుచు ఏడ్చుచు భర్త పార్థుని వేడుకొన్న దేవి ద్రౌపది గొప్ప మనసుకు విన్న అందరూ మహానందము పొంది గొప్పగా పొగిడి రామెను కృష్ణనామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము కాని పార్థుడు అశ్వత్థామను పట్టి చంపియే వత్తుననెను గాలి కంటెను వేగముగను వచ్చుచుండెడి సవ్యసాచిని హడలి అశ్వత్థామ పరుగులెట్టు
విడుచు పారిపోయెను. అయిన పార్థుని కోపమింకను అధికమవ్వగ రథము వేగము పెంచి ఇంకను తరుముచుండగా అడలి అప్పుడు ద్రోణపుత్రుడు అస్త్రమప్పుడు ప్రయోగించెను. అస్త్రమప్పుడు ప్రయోగించి పశ్చాత్తాపము ఇంచుకైనను లేక ఈర్ష్యతో అశ్వత్థామ పాండవేయుల వంశమన్నది ఉండరాదని కక్షతోటి నిండు చూలాలైన ఉత్తర గర్భ శిశువుపై అస్త్రముదిలెను. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. భక్తవత్సల పరంధామ లోకపాలక పరమ పురుష శరణు శరణని వేడుచుంటిని కావుమయ్యా చిన్ని శిశువును. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. దీన జనులను ఉద్ధరించగా నడుము కట్టుకునున్న తండ్రి చక్రమప్పుడు అడ్డు వేసి శిశువునప్పుడు కాచి బ్రోచెను. మమ్ము సర్వద కాచుచున్న నందనందన నిన్ను ఏమని ప్రస్తుతించగ మాటలేవి మ్రొక్కుచుందును ఎల్ల వేళల. నిన్ను మనమున మరువకుండెడి మహావరమును ప్రసాదింపుము అనుచుకుంది మనస్ఫూర్తిగా కృష్ణ పదములు తలచి మ్రొక్కెను. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. కురుక్షేత్రము యుద్ధమందున ఘోరమైన ప్రాణ నష్టము తలచి తలచి ధర్మరాజు తాను భాజుడననుచు కృంగుట చూచి కృష్ణుడు ధర్మమేమిటు ధర్మరాజుకు పితామహునిచే బోధపరచి ధర్మరాజుకు మనశ్శాంతిని కలుగజేసెను. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. ఉత్తరాయణ పుణ్యకాలము ప్రవేశించెను కృష్ణ నాకిక మోక్ష ప్రాప్తిని కలుగజేయుము అనుచు వేడెను భీష్ముడప్పుడు. యుద్ధరంగమునందు పాండవ పక్షమందున నీవు ఉండి అధర్మముతో పోరు సల్పెడి వారి ప్రాణములపహరించిన అట్టి దైవము పదములంటి కాచవలెనని కోరుచుంటిని. సవ్యసాచికి సారథైన చక్రధారి శరణు శరణిక ఆయుధమ్మును పట్టననడి మాట ప్రక్కకు జరిపినన్ను చంపవచ్చిన పరంధాముని కోరుచుంటిని నీదు స్పర్శతో. కాయమిప్పుడు రాలవలెనని రాలిపోవుచు జ్యోతి ఏమో శాశ్వతముగ వెలుగువలెనని కృష్ణ పదముల వంక చూచుచు కృష్ణ పదముల వంక చూచుచు కనులు మూసెడి క్షణమునందున కృష్ణుడెంతో కరుణతోడను దివ్యకరముల కనులు మూసెను. తాత భీష్ముని అంత్యక్రియలను జరిపెనప్పుడు ధర్మతనయుడు కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. కృష్ణుడస్తినపురము వీడి ద్వారకాపురి చేరినంతనే మహానందముతోటి జనులు వచ్చి మ్రొక్కి ప్రశంసించిరి. ఎట్టి కష్టము లేకమేమి పురమునందునయుంటిమనిరి. వారి పూజలు స్వీకరించి వారి మనములనున్న కోర్కెలు అడుగకుండనే తీర్చి కృష్ణుడు ముద్దు భామల భార్యలందరి గృహములందున ఒకేసారి సర్వసుందర అలంకారుడ శ్యామ సుందరుడేగు చందము చూచి అమరులే పరవశించిరి. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. ఒకే స్వామి మనోహరుడై మహానందము పంచువేళ ఉత్తర ఆ సమయమందున సుఖ ప్రసవము అయినదప్పుడు విష్ణుమూర్తి
మూర్తి చెమరల ప్రాణము లంది పుట్టిన పిల్లవానికి విష్ణురాతుడు అనడి పేరును పెట్టి అందరూ మురిసిపోయిరి. కాని బాలుడు తల్లి కడుపున తాను చూచిన దివ్య పురుషుడు ఎవ్వరను పరీక్షించుచు ప్రతి వారిని చూచుచుండగా పరీక్షితుడను మరొక పేరున విశ్వమంతట ఖ్యాతిగాంచెను. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. విదురోపదేశము. కృష్ణ నామము భజన చేసెదమా జన్మ సుకృత మహామంత్రము. కృష్ణ నామము భజన చేసెదమా. జ్ఞాతి వైరము పెరిగి యుద్ధము మొదలు కాగా విదురుడప్పుడు తీర్థయాత్రల నెపముతోటి వీడి అస్థిన వెడలిపోయెను. ధర్మరాజు గెల్చి రాజై 3 పదులకు పైన రాజ్యము ఏలుచుండెడి సమయమందున తిరిగి వచ్చెను మరల విదురుడు. ఆంబికేయుని స్థితిని చూచి మన క్లేశములుపశమించే ధర్మ సూక్ష్మములెన్నో చెప్పి ముక్తి మార్గము విశదపరచగా వారు అట్లే సన్యసించి కాలగర్భమునందు కలిసిరి. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. ఆంబికేయుడు అవ్విధంబుగా అడవికేగిన విషయమెరిగి ధర్మరాజుకు మనస్సంతయు కలత చెందగ నారదుండు మనశ్శాంతిని కలుగ చేసెడి మంచి విషయములెన్నో చెప్పెను. కాని ఎందుకు ధర్మరాజుకు శాంతి పూర్తిగా లేని వాడై బాధ ఏదో కలుగుచుండగా విచారించగా అప్పుడు తెలిసెను మారే యుగము ప్రవేశించెను కలియుగం అని మదికి తెలిసెను. ధర్మమన్నది అక్కడక్కడ నిలచి ఇకపై అధర్మమే రాజ్యమేలును అని గ్రహించి ధర్మరాజు పరీక్షితునకు రాజపాలన అప్పగించి సోదరులతో ధర్మపత్నితో దేహ చింతలు వీడి వెడలెను. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. పరీక్షితుడు రాజ్యమేలుతు మేనమామ కూతురైన ఇరావతిని పెండ్లి చేసుకు జనమేజయునకు జన్మనిచ్చెను. పరీక్షితుడు మహారాజై రాజపాలన చేయుచుండగా ధర్మదేవత ఒంటి కాలిపై వృషభ రూపము దాల్చి నిలువగా పృథివి గోవుగా ప్రక్క నిలచి దుఃఖపడుటను రాజు చూచెను. రాజు వారిని కలువబోయడి సమయమందున ధర్మదేవత పృథివి దేవి కష్ట కారణ మేమిటను వివరమడిగెను. అయ్య ఏమని చెప్పగలను ఇంకా ఇటుపై బాధలే కదా. సర్వధర్మములాచరించుచు ఆచరింపగజేసినట్టి దేవకీ ప్రియనందనునితో ధర్మమంతయు ధ్వంసమైనది. అంత ఇంతో ఉన్న దానిని వచ్చి కలిగే మట్టు పెట్టెను. ఇంకా ఎక్కడ సౌఖ్యమన్నది అనుచు పృథ్వీ తన విచారము. ధర్మదేవత కెరుక పరిచెడి సమయమందున వికట రూపుడు ఆగ్రహముతో వచ్చి రెంటిని కాలు ఎత్తి తన్నబోవగా వృషభ గోవులు గొల్లుమన్నవి. అట్టి దృశ్యము చూచినంతనే ఘోర కలినే కసిరి కొట్టి హృదయపూర్వక ఆదరముతో గోవు మాతను వేడెనిట్లని సాధు జంతువు రక్షణన్నది. ప్రభువు చేసెడి ముఖ్య ధర్మము ధర్మమన్నది రాజు మరచిన. సర్వ సంపదలన్నీ పోవును మంచి చెడులను చూడకుండగా నిన్ను దన్నిన
పలికిన వీనినిప్పుడే చంపి ధర్మము 4 పదముల తల్లి నడుపుదు అనుచు ప్రేమగా పలికి మ్రొక్కెను వారికప్పుడు భక్తి వినయము పౌరుషము పొంగి పొరలెడి పరీక్షితుని చూచి హడలి మ్రొక్కి కలియే తాను ఉండే స్థావరములను తెలిపి పంపగ వేడే ప్రభువుని కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము ధనము మదము కామ వైరము స్వర్ణమణులపై కోర్కెగలిగిన సత్యమన్నది లేని తావుల ఆశ్రయింపుము ఇంక నీవని చెప్పి ప్రభువే పంపివేసెను ధర్మనిరతుడు పరీక్షితుడు రాజ్యపాలన కాలమందున కలి ప్రభావము అంత చూపగ ఒదిగియుండెను భయము తోడను కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. పరీక్షితుని విరక్తి కారణము ధర్మదేవత పృథివి తల్లికి మహానందము కలుగజేసిన ధర్మ ప్రభువగు పరీక్షితునికి కాలమా విధి గడుచుచుండగా వేట కొరకై అడవికేగి క్రూర మృగముల సంహరించుచు రాజు అలసి మంచి నీటికి చాలా వెదకి అలసిపోయెను వెంటనున్న సేన కూడా ప్రభువు దాహము తీర్చవలెనని నీటి కొరకై వెదకుచుండగ సుదూరమున కుటీరమును చూచి ఆశగా వెళ్ళిరందరు సద్దువలదని పరీక్షితుడే కుటీరములో ప్రవేశించి అచట కూర్చుని తపము చేసెడి వారినడిగెను జలములిమ్మని తనువు తప్ప మనస్సంతయు మాధవునిపై నిలిపి తపమును చేయువానికి ఇహమునందున జరుగుచున్నది ఎరుకగలడా చెప్పనలవి కాని దాహము పీడితుండగు మహారాజు నీళ్ళని అడిగి విసిగి చుట్టూ చూచి చచ్చి శవమై ఉన్న పాముని వింటి కొనతో ఎత్తి ఆతను మెడను చుట్టి ఎప్పుడైనను తెలివి కొనమని అనుచు పలుకుచు వెడలిపోయెను కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము అది శమీకుని ఆశ్రమమ్మని చేయుచున్నది తపశ్చర్యని ధర్మ ప్రభువుకు అట్టి క్షణమున తోచకుండుట విధి విలాసమే అంత దూరమునందు నిలచి చూచి వింతగా ముని కుమారులు భయము తోడను పరుగున శృంగికంతయు చెప్పెనందరు ఏమది ప్రభువులన్నడు విచారించి చూడరేమి ఎన్నడైనను మహారాజుని ఏది కోరని పుణ్యమూర్తి వాసుదేవుడి సర్వమనుచు తపము తోడను తనువు పండిన తండ్రి మెడలో నాగశవమును వేయుటేమని కోపముని నేటికేడవ రోజు రాజు పాము విషముతో చచ్చుననుచు కుటీరమ్ము చేరితనయుడు సర్పశవమును తీసివేసెను కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము మహానందము నుండి మౌని కనులు తెరచిన క్షణమునందున ఎండ ఎదుటను కొడుకు నిలచుట కొడుకు ప్రక్కన నాగశవమును చూచినంతని కనులు మూసుకు తెలుసుకొనెను కథనమంతయు మహాప్రభువే ఇంటి గుమ్మము ముందు నిలచి దాహమడుగగా ఇచ్చు భాగ్యము లేకపోగా అయ్యా ఏమది ఇట్లు చేయుటే ముని కుమారుల
పంపి వేగమే శాప విషయము తెలియపరచెను. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. పరీక్షితు మోక్షాశక్తి. కృష్ణ నామము భజన చేసెదమా జన్మ సుకృత మహామంత్రము. కృష్ణ నామము భజన చేసెదమా తాను చేసిన తప్పిదమ్మును తెలుసుకొనడి సమయమందునే శాప విషయము తెలిసి రాజు వాసుదేవుని మదిని నిలిపి పుణ్యగంగలు మునిగియుండగ తపసులందరూ రాగ చూచి భక్తి మీరగ మృక్కి వారికి ఘోరమైన శాపమునకు ప్రాయశ్చిత్తము చెప్పవేడెను జన్మ జన్మల జన్మలందున. మనసు శ్రీహరి నందు నుండెడి మార్గమొక్కటి తెలుపుడనుచు వేడుచుండెడి సమయమందున సుఖమహర్షి సన్నిధానము. సుఖమహర్షి సన్నిధానము కలిగి అందరూ సంతసించిరి. క్షీరము పితుకు కాలము ఎవ్వరింటను ఉండనట్టి సుఖ బ్రహ్మయ్య తనకు తానుగా నడచి వచ్చిన అద్భుతం ఇది. తాను కోరిన మోక్ష ప్రాప్తికి తాను కోరిన మోక్ష ప్రాప్తికి నాంది ఇది ఏ అనుచు భక్తితో మృక్కి వేడెను సుఖ మహర్షిని. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. ఆసన్న మరణుల కర్తవ్యము. ముక్తి మార్గము అనడి కోర్కె ఉత్తమోత్తమమయ్యి నిలచును. అట్టి కోరిక తప్పకుండగ ఎవరికైలను వచ్చి తీరును. పుట్టినట్టి ప్రతి జీవి గిట్టుటన్నది సత్యమే కదా. కాని నరులు ఎల్లకాలము ఉందుమనియే అభిలషింతురు. కాని జనుల మాట మదిని నమ్మకుండగ కాలయాపన. నమ్మకుండగ కాలయాపన చేసి ఎప్పుడో తెలుసుకొందురు. యోగ్యులైన కొందరేమో ముందు నుండి విషయమెరిగి లోకపోకడ విషయ వాంఛలందు పూర్తిగా కూరుకొనక మంచి చెడులను వివేకముతో తెలిసి శాస్త్రము దైవమెరిగి ముక్తి నందడి మార్గమేమిటో తెలిసి చేసుకుపోవుచుందురు. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. అట్టి వారల దివ్య నడవడి ముందు వారికి మార్గమయ్యి నడచినట్టి పుణ్య పురుషులే భాగవతోత్తములయ్యి నిలచిరి. వారి చరితమే పుణ్యప్రదమై భగవతమ్మను కావ్యమైనది. అట్టి మార్గమునందు నడచిన ఖట్వాంగుడను రాజుగాధను ముక్తి కోరెడి భక్తులందరూ తెలుసుకొని ఏ తీరవలెను. దేవదానవ యుద్ధమందున సాయపడిన ఖట్వాంగునకు మెచ్చి వరమే కోరుకోమన నాకేమియు వలదు అనుచు ఇంక నాకు ఆయుర్ధాయము ఎంత ఉందని ఖట్వాంగుడును ఎంత ఉందని ఖట్వాంగుడును అడిగినంతనే వారు ఇట్లనే ప్రభువు నీకిక 2 ఘడియల స్వల్పకాలమే ఆయువున్నది అనుచు చెప్పగా రాజు వెంటనే పురముకేగే సుతునికేమో రాజభారము అప్పగించి అన్ని విడచి మాధవుణ్ణి అన్ని విడచి జ్ఞానమందునే విడచి దేహము ముక్తి పొందెను. కనుక నీవి 7 రోజుల దీర్ఘకాలమునందు ఎంతో ముక్తి నొందిడి మార్గముందని పరీక్షితుని శాంతపరచెను. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము.
ముక్తి మార్గము. ముక్తి మార్గమునందు కోరిక కలుగుటన్నది మహాభాగ్యము. ధ్యానమన్నది చేయవలెనను మంచి కోరిక మదిని కలిగిన చక్కనైన ప్రదేశమును ఎంచి హాయిగా ముందు కూర్చుని మదికి నచ్చిన దైవమెవరు తలచి కనులను మూసి హాయిగా పీల్చి వదలే శ్వాస జంటల వెంట మనసును నిలుపగలిగిన అట్టి దానిని ధ్యానమనుచు పెద్దలందరూ నిర్వచించిరి. అట్టి ధ్యానమునందు సిద్ధిని పొందగలిగిన పుణ్య పురుషులే తప సమాధను మహాస్థితిలో మనసు పూర్తిగా విడచిపెట్టి అవధిలేని మహానందపు విందలోకములెన్నో చూతురు. అట్టి స్థితిని చేరుకొనుటకు జన్మలెన్నో పట్టవచ్చును. మనము చేయునదేమి అనగా దైవమొసగిన అట్టి సాధన చేయవలెనని ప్రయత్నించుటే దివ్య వ్రతమని తలచవచ్చును. కనుక రాజా నీవు ఇప్పుడు భాగ్యవశమున అట్టి వ్రతమును చేయబూనుచు సిద్ధ పురుషుల చరితలెన్నో నిండియున్న భక్తి కావ్యము భగవతమ్మును వినితరించగ సిద్ధపడితివి. అట్టి ఉత్తమ కోర్కె తీర్చగ ఎవ్వరైనను సిద్ధపడుదురు. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. భక్తి యోగ ప్రభావము. పరీక్షితునకు భక్తి గాథలు సుఖ బ్రహ్మయ్య చెప్పసాగెను. భక్తి రసముల నిండినట్టి దివ్య కావ్యము భగవతమ్మును మనము వినిడి మహాద్భాగ్యము పొందుచుంటిమి పూర్వజన్మల తప ఫలమని పరీక్షితుడే కాకమౌనులు పుర ప్రజలును సుఖ బ్రహ్మకి మ్రొక్కి కూర్చునే. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము. బ్రహ్మదేవుని సృష్టి మొదలే సాధు జనులగు మునీశ్వరులు ఆపై వింతగ బ్రహ్మ దైవము సగము స్త్రీగా రూపు దాల్చెను. అట్టి రూపము దాల్చినట్టి పుణ్య పురుషుని నామధేయము స్వయంభువుడని మనువుయనిరి. స్త్రీ రూపము దాల్చినామే శతరూపను పేరుతోటి స్వయంభువుని పెండ్లి ఆడెను. కాలక్రమమున వారికేమో ప్రియవ్రతుడు తన పాదుడు పుత్రులిద్దరు ముగ్గురు తనయులు ఎత్తి ఎంతో సంతసించిరి. వారి పేర్లు ఆకూతి దేవహూతి ప్రసూతి. పెట్టి ప్రేమగా పెంచుకున్న పుత్రికలకు పెండ్లి చేసిరి. రుచికి ఏమో ఆకుతినిచ్చి కర్దమునికి దేవహూతితో ప్రసూతినేమో దక్షునకిచ్చి పెండ్లి చేసి ధన్యులయ్యిరి. మనువు ఔవిధి సృష్టి చేసిన హిరణ్య గర్భుని రాజు చేసి యజ్ఞ కర్మల యజ్ఞ పురుషుని ఆరాధించుట మొదలు చేసే. అంతేకాకను అతని చేతను ప్రజావృద్ధిని పెంపొందించుట అతని యొక్క ధర్మమయ్యెను. అట్టి మనువుకు పుట్టినట్టి సంతానమునే మనుజులనిరి. కృష్ణ నామము భజన చేయుము జన్మ సుకృత మహామంత్రము.